ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. కాగా పేలుడు సంభవించిన ప్రదేశంలో 3 బుల్లెట్లు ఫోరెన్సిక్ అధికారులకు దొరికాయి. అయితే ఇవి సైనికులు ఉపయోగించే 9mm కార్ట్రిడ్జ్లని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అంతేకాదు ఇవి బయట దొరికే అవకాశాలు బాగా తక్కువ. ఈ నేపథ్యంలో 9mm కార్ట్రిడ్జ్లు పేలుడు సంభవించిన ప్రదేశానికి ఎలా వచ్చాయనేది ఓ పజిల్గా మారిపోయింది. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఈ నెల 10వ తేదీన జరిగిన పేలుడు ఘటన నుంచి దేశ ప్రజలు ఇంకా కోలుకోలేదు. కాగా 10 మందికి పైగా అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక ఉన్న కుట్రను వెలికితీసే బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు కేంద్ర ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా పేలుడు జరిగిన ప్రదేశంలో 3 బుల్లెట్లు ఫోరెన్సిక్ అధికారులకు దొరికాయి. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇవి సైనికులు ఉపయోగించే 9mm కార్ట్రిడ్జ్లు అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే పేలుడు సంభవించిన ప్రదేశంలో ఇప్పటివరకు ఎటువంటి పిస్తోళ్లు పోలీసులకు లేదా ఫోరెన్సిక్ అధికారులకు దొరకలేదు. సహజంగా 9mm కార్ట్రిడ్జ్లను సైనికులు ఉపయోగిస్తారు. బయట దొరికే అవకాశాలు బాగా తక్కువ. ఈ నేపథ్యంలో సైనికులు ఉపయోగించే 9mm కార్ట్రిడ్జ్లు పేలుడు సంభవించిన ప్రదేశానికి ఎలా వచ్చాయన్నది ఓ పెద్ద పజిల్గా మారింది. దీంతో ఈ కోణంలో సంబంధిత అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పేలుడు సంభవించిన సమయానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్పై అధికారులు దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే మెట్రో స్టేషన్ సమీపాన సిగ్నల్ దగ్గర కారు పేలినప్పుడు అందులో వాడిన అమోనియం నైట్రేట్ దాదాపు 2 కిలోలు ఉంటుందని ఫోరెన్సిక్ అధికారులు తేల్చి చెప్పారు. అలాగే పేలుడు సంభవించిన ప్రదేశం నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 నమూనాలను సేకరించారు. వీటిలో బుల్లెట్లు అలాగే 2 వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు భద్రతాధికారులు నిర్ధారించారు. ఈ పేలుడుకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీతో సంబంధం ఉన్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే డాక్టర్ ఉమర్ నబీ వాడిన కారులో ఆయన ఒక్కడే ఉన్నాడా లేక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరెవరైనా ఉంటే మధ్యలో ఎక్కడ దిగిపోయారో అనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. వీటన్నింటితో పాటు పేలుడు పదార్థాలను ఎక్కడ సదరు కారులోకి తరలించారనే విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీ పేలుడు ఘటనకు టర్కీలో పథక రచన జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు దొరికాయి. ఎన్ఐఏ సంస్థకు ఇందుకు సంబంధించిన కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్ పేలుడు మ్యాడ్జిల్ కుట్రదారులందరికీ టర్కీలోని ఒక ఉగ్రవాద హ్యాండ్లర్తో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాదు సదరు ఉగ్రవాద హ్యాండ్లర్ను ఉకాసా అని కూడా పిలుస్తారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కాగా సదరు ఉకాసా హ్యాండర్లకు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ అలాగే అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ అనే ఇతర టెర్రరిస్టు సంస్థలతోనూ సంబంధాలున్నట్లు వెల్లడైంది. ఇదిలా ఉంటే ఢిల్లీ పేలుడు ఘటనకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీ సదరు ఉకాసా హ్యాండ్లర్తో అనేకసార్లు సంప్రదింపులు జరిపినట్లు కూడా దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. అయితే ఉమర్తో పాటు డాక్టర్ ముజామిల్ షకీల్ తో పాటు మిగతా నిందితులు కూడా ఉకాసా హ్యాండ్లర్తో తరచూ టచ్ లో ఉండేవారని తెలిసింది. కొంతకాలం కిందట డాక్టర్ ఉమర్ నబీతో పాటు ఇతర నిందితులు 2 వారాల పాటు టర్కీలో పర్యటించినట్లు అధికారులు సమాచారం రాబట్టారు.
మొత్తం మీద ఫరీదాబాద్ పేలుడు మ్యాగజిన్తో పాటు ఢిల్లీ పేలుడుకు సంబంధించి టర్కీలోనే పక్కా ప్లాన్ తయారైనట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కుట్రను బహిర్గతం చేయడంలో ఎన్ఐఏ ప్రస్తుతం బిజీగా ఉంది.